హాయ్ అండి. అంతా ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. మనం చెప్పాను కదండి, నేను 2 కేజీలు చికెన్ తీసుకొని బోన్స్ గ్రేవీ కర్రీ ఇంకా చికెన్ పికిల్ పెడుతున్నానని. ఇప్పుడు నేను కేజీన్నర చికెన్ పికిల్ పెడుతున్నానండి. అదేంటంటే శుభ్రంగా వాష్ చేసుకున్నాక ఆ తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ ఏం వేయకుండా ముందు చికెన్ ఉప్పు వేసి ఉడికించుకోవాలండి. అలా ఉడుకుతున్నప్పుడు పసుపు కూడా వేసి బాగా ఉడికించుకోవాలండి. ఈ వాటర్ అనేది ఉంటుంది కదండి, బాగా ఈ వాటర్ అంతా ఇనికే వరకు మనం మంచిగా ఉడికించుకోవాలన్నమాట. వాటర్ అనేది బాగా డ్రై అయిపోతుంది, అంతవరకు ఉడికించుకోవాలి చికెన్ని. ఇలా కనుక మనం చికెన్ పచ్చడి పెట్టామంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది, ఎక్కువ రోజులు ఉంటుందండి. ముక్కను ఎక్కువ బాగా మాడిపోనివ్వకుండా ముక్క ఎంతవరకు అయితే ఉడకాలో ఒక 60% మాత్రమే ముక్కను ఫ్రై అవ్వనివ్వాలండి. అలా ఫ్రై అయ్యాక ఆ తర్వాత మనం ఆయిల్లో ఫ్రై చేసుకుంటే ఇంకా బాగుంటుంది అనమాట. ముక్క మరీ కరకరలాడుతూ ఫ్రై అయితే అంత బాగుండదు చికెన్ పికిల్ అనేది. ఇప్పుడు నేను అలా డ్రై అయ్యే వరకు ఉడికించాక మళ్ళీ ఒక పావు కేజీ ఆయిల్ పెట్టుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని చికెన్ని మళ్ళీ ఆయిల్లో ఫ్రై చేసుకుంటున్నానండి. ఇప్పుడు అందుకు కావాల్సిన మసాలా కూడా రెడీ చేసుకుంటున్నాను. లవంగాలు, యాలకులు, ఇంకా ఒక జాజికాయ, జీలకర్ర ఒక 4 స్పూన్స్ అండి, మెంతులు కొంచెం అనమాట, కొన్ని అర స్పూను. ఇప్పుడు చికెన్ చూసారా బాగా ఆయిల్లో ఫ్రై అవుతుందండి. ఇలా చక్కగా ఫ్రై అయిపోవాలన్నమాట మంచిగా. ఈ ఫ్రై అవుతుండగా ఇప్పుడు మనం మసాలాను మిక్సీ పట్టుకుందామండి. ఇలా ఫ్రై అవుతుంది, చికెన్ తీసి పక్కన పెట్టేసుకొని వేరే బౌల్లోకి సపరేట్ చేసుకొని అదే ఆయిల్లో కొంచెం కరివేపాకు వేసుకొని ఆ తర్వాత అప్పటికప్పుడు నూరు పెట్టుకున్న అల్లం ముద్ద వాడితేనే చికెన్ అనేది టేస్ట్గా ఉంటుందండి. మనం కూరల కోసం ఫ్రిడ్జ్లో నూరు పెట్టుకుంటాం, అది అస్సలు వాడకండి, చికెన్ అనేది టేస్ట్గా ఉండదు. ఇవి ఫ్రెష్గా నూరు పెట్టుకుంటే బాగుంటుందండి. ఇప్పుడు అందులో కొంచెం పసుపు ఆల్రెడీ నేను వేసుకున్నాను, మళ్ళీ కొంచెం వేసుకుంటున్నానండి. ఇప్పుడు నేను మా సరిపోయే కారం వేసుకుంటున్నాను. మీరు మీ ఇంట్లో ఉండే కారాన్ని బట్టి కారం యాడ్ చేసుకోండి. కారం ఎక్కువగా ఉంటే మాకు మీడియంగా ఉంటుంది, అందుకే నీకు ఒక 4-5 స్పూన్స్ యాడ్ చేసుకున్నానండి. ఈ కారం కానీ అల్లం పేస్ట్ కానీ మంచిగా ఫ్రై అయ్యాక మనం చికెన్ ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న చికెన్ అనేది నేను యాడ్ చేసుకుంటున్నానండి. దీంట్లో బోన్స్ ఎక్కువలో చాలా తక్కువగా ఉన్నాయన్నమాట. ఎక్కువ నేను ఏమంటారు కండతోనే చికెన్ పికిల్ పెట్టుకుంటున్నానండి. ఇదంతా ఇంకా ఆయిల్లో ఒక 5 నిమిషాలు బాగా ఫ్రై అవ్వాలండి. నూనె ఆయిల్ అనేది ఇలా పైకి తెలుతున్నప్పుడు మనం నూరు పెట్టుకున్న మసాలా పౌడర్ ఉంది కదండి, అది మాత్రమే యాడ్ చేసుకుంటున్నానండి. ఎక్కువ యాడ్ చేసుకోవద్దు. మసాలా యాడ్ చేసుకుంటే ఏంటంటే మనకు తింటుంటే గుండెలో మంట అనేది వస్తుందండి. అలా కాకుండా మసాలాలు తక్కువ వేసి ఇలా చేసుకున్నారంటే ఎవరైనా తినొచ్చండి. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ముక్కనైతే మరీ మాడిపోయేంతవరకు ఉడికించుకోవద్దండి. కొంచెం ముక్క అనేది పట్టుకుంటే ఇలా ప్రెస్ అవ్వాలి, అంత మంచిగా ఉండాలి టేస్ట్గా. ఇప్పుడు నేను స్టవ్ బంద్ చేసుకొని పక్కన పెట్టుకున్నానండి. ఆ తర్వాత ఒక అర్ధగంట తర్వాత నేను 3 నిమ్మకాయల రసం తీసుకొని నిమ్మకాయ రసం యాడ్ చేసుకొని బాగా పచ్చడికి అంతా కలిపే వరకు పట్టే వరకు కలుపుతున్నానండి. ఇప్పుడు మనం చికెన్ పికిల్ తినడానికి రెడీ అయిపోయింది. ఒక 2 డేస్ ఒక జార్లో వేసి మగ్గ పెట్టుకొని తిన్నామంటే చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి.